బాలకృష్ణ గారితో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా ఫన్నీ. హ్మ్. మా అమ్మ చాలా ఫన్నీ, చాలా బాగా మాట్లాడతారు. నీ ఫస్ట్ స్క్రీన్ అపీరెన్స్ గుర్తుందా? ఏ సినిమాతో చేసావో? మహాసముద్రం. సో ఫ్రెండ్స్ అందరిని మిస్ అవ్వడం కానీ స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ ఉంటాయా? ఒక పక్కన స్కూల్, ఒక పక్కన షూటింగ్, ఇంకొక పక్కన డాన్స్ క్లాస్, ఇంకొక పక్కన ట్యూషన్. ఇష్టపడి బాగా వాళ్ళతో ఎక్కువ ఆడుకున్నది? వాళ్ళతో యాక్ట్ చేసి ఆడుకున్నారు. ఆ, చిరంజీవి మామనే. అవునా? టేబుల్స్ వచ్చా నీకు బాగా? 6 సరే, సెట్లో ఎలా ఉంటారు బాలకృష్ణ మామ? నీతో ఎలా ఉంటారు? ఆయన నువ్వు మామ అని పిలుస్తుంటావు సెట్లో? ఖచ్చితంగా పిలుస్తా. ఏమంటారు ఆయన? అయ్యో నన్ను ఎందుకు మామ అంటూ ఓన్గానే పిలువు, నీకు ఇష్టం ఉన్నట్టు అని చెప్తా. అవునా? ఆయనతో ఎలా ఉండేది వర్క్ చేసేటప్పుడు కానీ సీన్లో అవన్నీ చేసేటప్పుడు, యాక్ట్ చేసేటప్పుడు? ఆయన పెద్ద స్టార్ కదా, ఇప్పుడు చిరంజీవి గారు ఎలానో మామూలుగా బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు అందరూ అలానే కదా. నీకు బాలకృష్ణ గారితో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా ఫన్నీ. మా అమ్మ చాలా ఫన్నీ, చాలా బాగా మాట్లాడతారు. నీకేమైనా చెప్పారా యాక్టింగ్ గురించి కానీ స్టడీ గురించి కానీ? అలా ఏమైనా మాట్లాడతారా? అంటే నువ్వు చాలా బాగా చేసావు, చాలా సూపర్, నువ్వు పెద్ద స్టార్ అవుతావు అని చెప్పారు. సో ఇప్పుడు నీకు భగవంత్ కేసరిలో ఒక మంచి రోల్ ఇచ్చారు, దీంట్లో కూడా చిరంజీవి గారి సినిమాలో కూడా మంచి రోల్ ఇచ్చారు కదా. ఇప్పుడు నిన్ను అందరూ బయటకు వెళ్తే అందరూ విక్కీ విక్కీ అని గుర్తుపడుతున్నారా, ఊహా అని పిలుస్తున్నారా? విక్కీ అనే గుర్తుపడు. సో అనిల్ మామకి ఏమైనా చెప్పావా? 2 సినిమాలు, ఒక పెద్ద 2 సినిమాల్లో నీకు ఆపర్చునిటీ ఇచ్చారు కదా. అనిల్ మామకి ఏమైనా స్పెషల్గా ఏమన్నా థ్యాంక్స్ చేయడం కానీ ఏమన్నా ఆయనకి సినిమా గురించి ఏమైనా చెప్పావా నువ్వు? చెప్పాను, థ్యాంక్ యూ చెప్పాను. థ్యాంక్ యూ చెప్పావు, అంతేనా? ఇంకేం చెప్పావు? ఏంటిదంటే అనిల్ మామ చాలా బిజీ కదా, అవును, టైం దొరకదు అనిల్ మామకి. చిన్న గ్యాప్ అలా వస్తే అనిల్ మామతో మాట్లాడతా. అవునా? అండ్ ఇప్పుడు ఈ సినిమాలో మీకు స్కూల్లో సీన్స్ అన్నీ ఉంటాయి కదా. స్కూల్లో సీన్స్ ఉంటాయి, నీకు మీ అక్కకి ఆ కుక్కపిల్ల సీన్ ఒకటి ఉంటుంది, బుల్రాజ్కి ఏమో స్నాక్స్ ఇచ్చే సీన్, అవన్నీ ఉంటాయి. అవన్నీ చేసేటప్పుడు నువ్వు ఉన్నావు అక్కడే? నీకు బాగా ఏ సీన్ ఫేవరెట్ ఈ సినిమాలో? ఈ సీన్ ఒకటి చాక్లెట్ తిని చిరంజీవి మామతో ఉంటుంది కదా, బెలూన్స్ ఆల్కహాల్, ఆ సీన్ ఇంకా ఇష్టం. ఓకే, సూపర్. సో ఇప్పుడు 2 సినిమాలు అయిపోయినాయి, పెద్ద సినిమాలు చేసావు. సో ఇంకా నువ్వు ఎవరితో చేయాలి అనుకుంటున్నావు? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు కవర్ చేస్తావు. నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నావు? అంటే అందరితోనే చేయాలనుకుంటున్నాను, అందరితోని అన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. కానీ ఆ సినిమాలో నేను మెయిన్ క్యారెక్టర్ కావాలి. మెయిన్ క్యారెక్టర్ ఉంటేనే చేస్తావు? అలానే కాదు, మెయిన్ క్యారెక్టర్ అయినా పర్వాలేదు, కానీ మెయిన్ క్యారెక్టర్ కావాలి. అండ్ చిరంజీవి గారిది ఆల్రెడీ నువ్వు ఇంతకు ముందు విశ్వంబర సినిమా ఒకటి చేసావు కదా, అది నీకు గుర్తుందా? సీన్ చేసినప్పుడు కానీ ఏమన్నా యాక్ట్ చేసేటప్పుడు కానీ గుర్తుందా ఏమన్నా? గుర్తుంది. సో ఇట్లా ఏలియన్స్ మేము యాక్చువల్లీ. అవునా? ఓకే, బాగుంటుంది ఆ సినిమా? చాలా బాగుంటుంది. వెయిట్ చేస్తున్నావు నువ్వు కూడా ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అని చెప్పి చెప్పావు చిరంజీవి గారికి? ఆల్రెడీ నేను మీతో యాక్ట్ చేశాను ఇంతకు ముందు ఒక సినిమాలో అని చెప్పని. అసలు మేము అక్కడ ఫస్ట్ టైం డెహ్రాడూన్లో కలుసుకున్నాం, అవుట్డోర్. సో అక్కడ కలుసుకున్నప్పుడు డైరెక్టర్ మా అమ్మ చెప్పారు, తిను కూడా గుర్తుపట్టారా అంటే, బాబు తన పేరేంటో అడగని ఒకసారి అన్నాడు. ఊహా అని చెప్పా. ఏంటి ఊహానా? అది ఎక్కడ విన్నట్టుంది. అదో అనిల్ మా అమ్మ చెప్పారు, తిను మన సినిమాలోనే చేసింది విశ్వంబర, ఊహనే తను అని చెప్పి. ఓ తనా? ఊహా నువ్వేనా అన్నారా? అనిల్ మామ తనా అని చెప్పారు. అప్పుడు చిరంజీవి గారు గుర్తుపట్టినప్పుడు ఏం చెప్పారు నీతో? అవునా, రియల్ గా నువ్వేనా ఊహా? ఊహా అబ్బాయి క్యారెక్టర్ చేస్తున్నావు దీంట్లో అని పొగిడారు. సూపర్ సూపర్. నీ ఫస్ట్ స్క్రీన్ అపీరెన్స్ గుర్తుందా? ఏ సినిమాతో చేసావు? మహాసముద్రం. అవునా? ఎవరెవరు దాంట్లో హీరోస్? అంతగా పేర్లు తెలియదు. శర్వానంద్ గారు తెలీదా? సిద్ధార్థ్ గారు. ఇప్పుడు చూసావు సినిమా? అంటే అప్పుడు చేసినప్పుడు తెలియకపోయినా ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా టీవీలో వేసినప్పుడు అలా చూసావు సినిమాని? చూసా, కొన్ని సార్లు చూస్తా. ఏమనిపించింది చూసినప్పుడు? ఇంకొంచెం బాగా యాక్ట్ చేసిండే బాగుంది అనిపించిందా? అలానే కాదు, నేను అప్పుడు ఇంత క్యూట్ ఉంటా కదా, ఇంకా బాగా చేస్తే ఇంకా ఇంత ఫేమ్ వచ్చేది అనుకున్నాను. మొత్తం ఎన్ని సినిమాలు చేసా ఇప్పటి వరకు నువ్వు? గుర్తున్నాయా? గుర్తున్నాయి. ఇప్పుడు ఏంటిదంటే నేను 15 మూవీస్ చేశాను. అప్పుడే 15 మూవీస్. ఇప్పుడు 20 మూవీస్ చేశాను, అవి రిలీజ్కి రెడీగా ఉన్నాయి. సో 20 మూవీస్ చేస్తావు అప్పుడే? సో ఇంకా స్కూల్కి వెళ్ళక్కర్లా? అంటే లేదు, నాకు హోమ్ ట్యూషన్ ఉంది అన్న. అవునా? ఓకే.
సో నీకు బాగా అంటే ఇప్పటివరకు చేసిన హీరోస్లో యాక్టర్స్లో బాగా ఫేవరెట్ ఎవరు? అంటే ఇంకా ఇష్టపడే ఇంకా హీరోనా? ఎక్కువ ఇష్టపడి బాగా వాళ్ళతో ఎక్కువ ఆడుకున్నది? వాళ్ళతో యాక్ట్ చేసి ఆడుకున్నారు ఆ, చిరంజీవి మామనే. అవునా? హ్మ్. సో ఇప్పుడు సినిమాల గురించి వస్తే నీకు మామూలుగా ఫస్ట్ ఎవరైనా తీసుకునేటప్పుడు నీకు ఒక ఆడిషన్ చేస్తారు కదా, టెస్ట్ చేస్తారు కదా, ఎలా యాక్ట్ చేస్తున్నావు ఏంటి అని చెప్పని. సో నువ్వు అలా ఫస్ట్ యాక్ట్ చేసిన సీన్ గుర్తుందా? ఏమైనా డైలాగ్ కానీ అలా టెస్ట్ షూట్ చేస్తారు కదా, అలా ఏమైనా గుర్తుందా? వాళ్ళు డైలాగ్స్ ఇచ్చినది కాదు, నా ఓన్గా నేను చెప్పినది ఒకటి ఉంటుంది. గుర్తుందా? గుర్తుంది. అప్పుడు ఎప్పుడు చిన్నగా ఉన్నది మ్మ్. ఒకటి బాన్మతి డైలాగ్ ఉంటుంది. చెప్తావా? చెప్తాను. రెడీ టేక్. బాన్మతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ తిల్లా. ఇంకా ఏంటి ఇప్పుడు సెకండ్ క్లాస్ కదా, సో స్టడీస్ అన్నీ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు నువ్వు సెట్ షూటింగ్కి వెళ్ళాలి, సినిమాలు డేట్స్ ఉంటాయి, నీకు బిజీగా ఉంటావు. సో ఫ్రెండ్స్ అందరిని మిస్ అవ్వడం కానీ స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ ఉంటాయా? ఉంటాయి. ఒక పక్కన స్కూల్, ఒక పక్కన షూటింగ్, ఒక పక్కన ఆఫీస్, అలాగే ఒక పక్కన ఏమంటారు చదువు, ఇంకొక పక్కన డాన్స్ క్లాస్, ఇంకొక పక్కన ట్యూషన్. మరి ఇవన్నీ చేయాలంటే తప్పదు కదా, చేయాల్సిందే. మళ్ళీ హీరోయిన్ కావాలంటే కూడా ఇవన్నీ పడాలి ఖచ్చితంగా. ఓకే. సో అనిల్ మామ నెక్స్ట్ సినిమాలో కూడా నీకు ఆపర్చునిటీ ఇస్తారని చెప్పారా ఏమన్నా? అంటే మాట్లాడావా నెక్స్ట్ సినిమాలో కూడా నన్నే పెట్టుకుంటారని ఏమన్నా అడిగావా? లేదు, కానీ చాలా బాగా ముందు టైం ఉంటేనే కదా మాట్లాడేది. సో టైం ఉన్నప్పుడల్లా మాట్లాడేదానిని. అప్పుడు ఇంకా షూటింగ్ అవుతుంది, షూటింగ్ అయిపోయిన తర్వాత బాయ్ చెప్పి వెళ్ళాం. అలాగే థ్యాంక్ యూ కూడా చెప్పాను అదే రోజు.